హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చేసి నవాబీ సేమియా అండి. ఇది కునాఫా అయితే కాదు. సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ నవాబీ సేమియా చేయడానికి నేను రెసిపీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. దానికోసం ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు అలాగే యాలకులు ఇట్లా గ్రైండ్ అయితే చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సైడ్కి అయితే తీసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ అయితే చేసుకుందామండి. చూసారా అండ్ చక్కగా పౌడర్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని మనం సేమియా అయితే ఫ్రై చేసుకుందాము. ఇది వెర్మిసెల్లి అండి, సన్నగా ఉంటుంది కదా సేమియా. సో అదైతే దీనికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. గీ వేసుకొని సేమియాని అయితే దగ్గర ఉండి సిమ్ ఫ్లేమ్లో బ్రౌనిష్గా వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి. మరి మాడిపోయేటట్టుగా కాదు, కొంచెం లైట్ అండ్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము. అలా మంచిగా వేయించుకున్న సేమియాని ఒక బాక్స్లో, మీ దగ్గర ఏదైనా అవైలబిలిటీ ఉన్న బాక్స్లో కానీ గిన్నెలో కానీ తీసుకొని ఇట్లా మొత్తం ఒక లేయర్ లాగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకుందామని దానికోసం ఒక 1/2 లీటర్ పాలు కొన్ని అయితే నేను ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను అండి. మిగతా పాలని ఇలా గిన్నెలోకి తీసుకుని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ సపరేట్ గిన్నెలో తీసుకున్న పాలల్లో అయితే కార్న్ఫ్లోర్ కానీ లేదా మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉన్నా సరే కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. అలాగే మనం ఇంతగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్ పౌడర్, సో అది కూడా మిక్స్ చేసేయండి. అలా కలిపి పాలు పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా పాలు ఇలా బాగా మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ పాలు అలాగే షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గరకు అయ్యేంత వరకు అయితే కాగబెట్టుకోవాలండి. సో తర్వాత డ్రై ఫ్రూట్స్ కలిపేసుకొని సైడ్కి అయితే పెట్టుకుందాము. లేయర్ లాగా వేసుకున్న సేమియా మీద అయితే స్ప్రెడ్ చేసుకుందాము. దాని మీద మళ్ళీ మనం ఇంకో లేయర్ సేమియాని అయితే వేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, టెంప్టింగ్గా ఉంటుంది స్వీట్ అనేది. ఇలా పైన ఇంకో లేయర్ సేమియా కూడా వేసిన తర్వాత పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ అయితే చేసుకోండి. ఇట్లా చల్లుకొనేసి బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 hours తర్వాత తినండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా, జ్యూస్గా, పైన క్రంచీగా, లోపల స్మూత్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.